ముందు పోవాలి. 74 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న మన భారతీయ స్వతంత్రంలో ఈరోజు కూడా ఉమెన్ రైట్స్ గురించి ఒక పెద్ద చర్చ, ఉమెన్ రైట్స్ గురించి ఒక డిస్కషన్, అది వింటూ ఉంటేనే కొంచెం బాధగా ఉంటుంది. ఒకవైపు మెన్ ఉమెన్ అందరు ఈక్వల్గా అంటూనే మళ్ళీ ఉమెన్ రైట్స్, ఉమెన్ ఇష్యూస్, వీళ్ళ హక్కులు అవన్నీ మాట్లాడుతూ ఉంటాం. సో మోస్ట్లీ in fewer more years this will be set right. But let's come back. Hindu Succession Act అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి, మీ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ ఇది, అండ్ ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ దిస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. శోభిత, yes. Now, Hindu Succession Act అనేది it's a civil code. It's a civil code which was passed by the government of India in the year 1956. మరి ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది మితాక్షర స్కూల్ ఆఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఆధారంగా, మితాక్షర స్కూల్ ఆఫ్ హిందూయిజం, మితాక్షర స్కూల్ ఆఫ్ హిందూయిజం ఆధారంగా ఆ యొక్క ప్రావిజన్స్ ఏవైతే దాంట్లో ఉన్నాయో దాన్ని తీసుకొచ్చి కోడిఫై చేసి హిందూ సక్సెషన్ యాక్ట్లో పెట్టడం జరిగింది. మితాక్షర స్కూల్ ఆఫ్ హిందూయిజంలో ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతుంది. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది ఎవరెవరికి అప్లికబుల్ అంటే హిందువులకు, బుద్ధిస్టులకు, జైనులకు మరియు ఆర్య సమాజ్కి వెళ్తారు కదా నాస్తికులకు, వాళ్ళకు కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏదైతే మితాక్షర స్కూల్ని కోడిఫై చేసి పెట్టారో, ఈ మితాక్షర లాలో ఏముంది అంటే ఇది ఒక డిస్క్రిమినేటరీ లా, డిస్క్రిమినేటరీ స్కూల్. వారసత్వం అనేది ఓన్లీ సన్ లేదా మేల్కి మాత్రమే చెందుతుంది అనేది ఒక వాదన దాంట్లో. అంటే డిస్క్రిమినేటరీ ఎందుకంటున్నాను అంటే రాజ్యాంగం ఉన్నప్పటికీ వారసత్వము లేదా ఇలాంటి అంశాలు ఓన్లీ మేల్కే చెందాలి అని రాస్తుంది కదా, అదే డిస్క్రిమినేటరీ అవుతుంది. దీన్నే మనము కోపార్సినస్ అని అంటాం. దిస్ ఈస్ కాల్డ్ కోపార్సినస్, రైట్ ఫ్రమ్ ది బర్త్. అంటే మీరు పుట్టుకతోనే మీకున్న హక్కులు అన్నమాట. ఈ పుట్టుకతోనే ఉన్న హక్కుల్ని కోపార్సినస్ అని అంటాము. ఈ ఆస్తి పంపకాలలో ఓన్లీ మేల్స్, ఓన్లీ సన్కి మాత్రమే రికగ్నిషన్ వచ్చింది దీనికి. ఇది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956లో చెప్పబడింది. ఇది 3 ఆర్టికల్స్కి అగేన్స్ట్గా ఉంది ఈ డిస్క్రిమినేటరీ లా. దిస్ ఈస్ కంప్లీట్లీ గోయింగ్ అగేన్స్ట్ 3 ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇఫ్ యూ కెన్ టెల్ మీ ద ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 టాక్స్ అబౌట్ రైట్ టు ఈక్వాలిటీ, అందరినీ సమానంగా చూడాలి ఇన్ ది ఐస్ ఆఫ్ ది లా అని అంటుందిగా. మరి వెన్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ రైట్ టు ఈక్వాలిటీ, మరి కోపార్సినస్ రైట్ అనేది ఓన్లీ మేల్ లేదా సన్నికి మాత్రమే ఇవ్వడం అనేది డిస్క్రిమినేటరీ. 2, ఆర్టికల్ 21. ఆర్టికల్ 21లో ఏమంటుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు, బతికే స్వేచ్ఛ. అలానే ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ అగేన్స్ట్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 ఏమంటుంది? నో డిస్క్రిమినేషన్ బై ది స్టేట్, నో డిస్క్రిమినేషన్ బై ది స్టేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జెండర్. జెండర్ విషయంలో ప్రభుత్వము మెన్కి ఉమెన్కి ఈక్వల్గా చూడాలి, ఇద్దరిని డిస్క్రిమినేట్ చేయకూడదు అని అంటుంది. అంటే దిస్ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏదైతే హెరిడిటరీ లా ఉందో ఇది 3 ఆర్టికల్స్కి అగేన్స్ట్గా వెళ్తుంది రాజ్యాంగంలో. ఇది గ్రహించిన పార్లమెంటు, ఇది గ్రహించిన లెజిస్లేచరు సెప్టెంబర్ 9, 2005లో సెక్షన్ 6కి ఒక చిన్న సవరణ తీసుకొని వచ్చారు. There was an amendment made to Hindu Succession Act on September 9th, 2005. I am stressing on the date because that is important. సెప్టెంబర్ 9, 2005 హిందూ సక్సెషన్ యాక్ట్లో సెక్షన్ 6 మీద ఒక సవరణ తీసుకొని వచ్చారు. జాగ్రత్తగా వినండి, ఈ సవరణ ఏంటో, ఈ అమెండ్మెంట్ ఏంటో వినండి, తర్వాత ఇష్యూకి వెళ్దాం. అకార్డింగ్ టు దిస్ రీసెంట్ అమెండ్మెంట్, ఈ సవరణ ద్వారా
చట్టం అనేది రెండు రకాల ఆస్తి పంపకాలను గుర్తిస్తుంది. రెండు రకాల ఆస్తి పంపకాలని గుర్తిస్తుంది. దాన్నే మనము టెస్టిమెంటరీ ఇంటర్ స్టేట్ అని అంటాం. టెస్టిమెంటరీ, రెండోది ఇంటర్ స్టేట్. ఈ టెస్టిమెంటరీ ఆస్తి పంపకాలు ఏంటి అంటే వీలునామాకి చెందినవి. ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ ఉన్నా లేకపోయినా వీలునామా రాసుంటే, ఆ వీలునామాలో ఏ ప్రకారంగా అయితే రాసుంటే ఆ ప్రకారంగానే ఆస్తి పంపకాలు జరగాలి అని అంటుంది. ఇది వి హ్యావ్ దిస్ టెస్టిమెంటరీ వే. రెండోది ఇంటర్ స్టేట్. ఇది ఒక మార్పు, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇంటర్ స్టేట్ గురించి అమెండ్మెంట్ ఏమంటుందంటే, ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ వీలునామా రాయకుండా చనిపోతే, వీలునామా రాయకుండా చనిపోతే మరి ఆ కుటుంబంలో చెందిన వాళ్ళలో ఒక ప్రిఫరెన్స్ ద్వారా ఆస్తి పంపకాలు చెయ్యాలి అని అంటుంది. ఒక ప్రిఫరెన్స్ ద్వారా ఆస్తి పంపకాలు చెయ్యాలి అని అంటుంది. ఈ ప్రిఫరెన్స్లో ఫస్ట్ వచ్చేసింది విడో. విడోకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత సన్కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత డాటర్కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని అంటుంది. అంటే ఈ 3 ప్రిఫరెన్సెస్లో ఆస్తి పంపకాలు అనేది జరగాలి అని అంటుంది అనమాట. ఇది ఇంటర్ స్టేట్, టెస్టిమెంటరీ ఇంటర్ స్టేట్. ఇది ఒక ల్యాండ్ మార్క్ అమెండ్మెంట్గా చెప్పుకోవచ్చండి. ఎందుకనంటే ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ 1956 ఉమెన్ డాటర్ has been recognized as co-parceners. అంటే ఈవెన్ మెన్తో పాటు ఉమెన్ని కో-పార్సినర్స్గా రికగ్నైజ్ చేసింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అంటే ఇద్దరికి, సన్ను మరియు డాటర్కి పుట్టుక నుంచే హక్కులు ఉంటాయి. రైట్ బై ది బర్త్, రైట్ ఫ్రమ్ ది బర్త్ ఆన్ యాన్సిస్టర్ ప్రాపర్టీ ఆర్ ఎనీ అదర్ ప్రాపర్టీ. అంటే తర్వాత సంపాదించుకున్న ప్రాపర్టీ అయినా పర్లేదు. ఇక్కడ టెస్టిమెంటరీ ఇంటర్ స్టేట్ 2 ప్రాపర్టీస్గా డివైడ్ చేసి, ఒకటి వీలునామా రాయకుండా. మరి వీలునామా రాశారు చనిపోయారు అంటే వీలునామాని మనం ఫాలో అవ్వచ్చు. వీలునామా రాయనప్పుడు మరి ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ ఖచ్చితంగా ఉండాలా లేదా చనిపోయి ఉన్నా ఇది అప్లికబులా? ఫస్ట్ సమస్య, ఫస్ట్ డౌట్. మరి సెకండ్ డౌట్ ఏంటి? ఇప్పుడు ఏదైతే అమెండ్మెంట్ తీసుకొచ్చారో ఈ సవరణ అనేది 2005 సెప్టెంబర్ 9 తర్వాతనే అప్లికబుల్ అవుతుందా, మరి 2005 సెప్టెంబర్ 9 ముందు కేసెస్కి కూడా అప్లికబుల్ అవుతుందా అనేది రెండో క్వశ్చన్. దీని మీద 3 కేసులు జరిగాయి, సుప్రీంకోర్టులో 3 కేసులు జరిగాయి. ఒకటి 2016లో, రెండోది 2018లో, మూడోది 2020లో. 2016లో ప్రకాష్ వర్సెస్ పులవంత్ కేసులో సుప్రీంకోర్టు రెండు జడ్జిల న్యాయస్థానం 2 జడ్జెస్ బెంచ్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇది ఓన్లీ 9th సెప్టెంబర్ 2005 తర్వాత వాళ్ళకే అప్లికబుల్ అవుతుంది, ముందు వాళ్ళ హక్కులని రికగ్నైజ్ చెయ్యదు, ఇది ఆ రోజు నుంచే ఉంటుంది అని చెప్పింది. మరి ముందువి డిస్క్రిమినేటరీ చేసినట్టు కదా, అందుకని మళ్ళీ కేసేశారు. ధనమ్మ వర్సెస్ అమర్ 2018లో ధనమ్మ వర్సెస్ అమర్ కేసులో సుప్రీంకోర్టు 2 జడ్జిల బెంచ్ ఏం చెప్పింది అంటే ఇది 2005 ముందు వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుంది అని చెప్పింది. అంటే ఈ కో-పార్సినర్స్ అనే హక్కు ఈ డాటర్కి సన్కి పుట్టుకతోనే వచ్చే ఆస్తి మీద హక్కులు అనేవి 2005 ముందుతోనే రికగ్నైజ్ అవుతుంది అని చెప్పింది. అంటే సుప్రీంకోర్టే కదా ఇక్కడ 2 వాదనలు ఉన్నాయి, సుప్రీంకోర్టే కదా. సుప్రీంకోర్ట్ ఈస్ కాంట్రాడిక్టింగ్ ఈచ్ అదర్. ఒక కేసులో అదే అప్లికబుల్ అవ్వదు అని చెప్పింది, ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఆఫ్టర్ 9th సెప్టెంబర్ 2005. మళ్ళీ ఇంకో కేసులో సుప్రీంకోర్టే లేదు ముందు నుంచి అప్లికబుల్ అవుతుంది అని చెప్పింది. అవునా కాదా? ఆర్ యూ ఫాలోయింగ్ మీ? దెన్ వాట్ హ్యాపెండ్? In 2020, a 3 judges bench was constituted. This 3 judges bench consists of Arun Mishra is the head of the bench, and Abdul Nazir, and we have M.R. Shah.
ఈ 3 జడ్జెస్ బెంచ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అండి. యూ షుడ్ రిమెంబర్ దిస్. హూ ఈస్ ది హెడ్ ఆఫ్ దిస్ బెంచ్? ద హెడ్ ఆఫ్ దిస్ బెంచ్ ఈస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అరుణ్ మిశ్రా. ఈ ముగ్గురు ఏం చెప్పారంటే ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చెప్పేశారు. ఒక్కటే మాట అన్నారు, డాటర్ ఈజ్ ఎ డాటర్ ఫర్ ఎవర్ సిన్స్ బర్త్, సన్ ఈజ్ ఎ సన్ ఓన్లీ టిల్ ఈజ్ మ్యారీడ్. మీనింగ్ ఒక అమ్మాయి, ఒక డాటర్ అనేది మనకి పుట్టుక తించే అమ్మ నాన్న తోడుగా ఉంటారు, వాళ్ళ హక్కులు అనేది అప్పటి నుంచే ఉంటాయి. అలానే అరుణ్ మిశ్రా ఏం చెప్పారంటే, లేదా ఈ బెంచ్ న్యాయస్థానం ఏం చెప్పిందంటే, ద కో పార్సినర్స్ రైట్ అంటే ఈక్వల్ ఇన్హెరిటెన్స్ రైట్ షెల్ బి రికగ్నైజ్ టు బోత్ సన్ అండ్ ఆల్సో డాటర్ ఫ్రమ్ ది బర్త్ ఫ్రమ్ 1956 ఆన్వర్డ్స్. అంటే 1956 నుంచి ఏవైతే ఆస్తి పంపకాలు రిలేటెడ్ కేసెస్ ఉన్నాయో దాని యొక్క హక్కులు సంబంధించి ఉన్నాయో అందరికీ రికగ్నిషన్ ఇచ్చి ఈ ప్రిఫరెన్షియల్ మెథడ్గా, ఏది ప్రిఫరెన్షియల్ మెథడ్? ఇంటర్ స్టేట్ మెథడ్ ఉంటుంది కదా, ఇంటర్ స్టేట్ మెథడ్. అఫ్ కోర్స్ ఇంటర్ స్టేట్ మెథడ్ కాకుండా వేరే మెథడ్ ఏంటి? వీ హ్యావ్ టెస్టిమోనియల్. వాట్ ఈస్ దిస్? ఒక వీలునామా రాస్తే వీలునామా ఫిక్స్ అమ్మా, వీలునామా ప్రకారంగానే ఉండాలి. వీలునామా రాయకుండా నాన్నగారు చనిపోయినా, గ్రాండ్ ఫాదర్ చనిపోయినా, లేదా బతికున్నా ఆస్తి పంపకాలు చేయాలన్నా ఒక ప్రిఫరెన్షియల్ మెథడ్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ విడోకి ఇవ్వాలి, తర్వాత సన్కి ఇవ్వాలి, తర్వాతనే డాటర్కి ఇవ్వాలి అని అంటుంది. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. వన్స్ అగైన్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ జస్టిస్ టు ద పీపుల్. న్యాయాన్ని కాపాడే ఒక సంస్థ అని ప్రూవ్ చేసుకుంది సుప్రీంకోర్టు. ఉమెన్ రైట్స్ని కాపాడింది. ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, నాగబాబు ఏం అడిగారు, సార్ ధనమా కేసులో ఆల్రెడీ చెప్పింది కదా, మరి ధనమా కేసులో సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, మరి ఫస్ట్ కేసు ఉంది కదా ప్రకాష్ పులవంత్, దాంట్లో మళ్ళీ సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది కదా, రెండింటికి క్లాష్ అవుతుంది కదా, రెండు చెప్పింది సుప్రీంకోర్టే కదా. రివ్యూ పిటిషన్ అయితే వేరే. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ప్రకాష్ వర్సెస్ పులవంత్ కేసు. ఈ ప్రకాష్ వర్సెస్ పులవంత్ కేసు రివ్యూ వేశారనుకోండి, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం, అదే కేసుకి సంబంధించి ఉంటుంది. కానీ ఇక్కడ రెండు సపరేట్ కేసెస్ మీద రెండు కాంట్రడిక్టరీ ఇచ్చింది కాబట్టి 3 జడ్జెస్ బెంచ్ని పెట్టారు క్లియర్ చేయడానికి, ఈ యొక్క కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ నౌ. సో మళ్ళీ సుప్రీంకోర్టు న్యాయాన్ని కాపాడే ఒక సంస్థగా ఇట్ హాస్ ప్రూవ్డ్ ఇట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది సుప్రీం కోర్ట్ అండ్ ఆల్సో judicial system which is the guardian of Indian Constitution. I'll see you guys tomorrow in another live at 11 a.m. with WG Prasanna Kumar garu in Ardhashastra Learning Center in Facebook. And ఎవరైనా యాక్సెస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు. I'll also upload this video in YouTube అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. శుభదినం, అందరూ బాగా ఉండాలి. జై హింద్.